ఉన్నాడు చెప్పు బిడ్డ రోజు నుడుగులు చెప్పురా నాయన నేను చెప్తా కూడా ఇంత సేపు అయిపోయి దూపైకు నీళ్ళు లేవని బిడ్డ మరి ఏం చేయాలి బిడ్డ దశవంతరాలు వచ్చింది కారు పెట్టింది ఎనిమిది ఇంట్లో మర్చిపోయిన ఊరుకోలే ఊళ్ళో కొడుకు కూడా కొట్టింది వాడ కట్టపోయి కట్టలేదు బిడ్డ బిడ్డ ఏమంటే మాట్లాడుతూ చెప్పాలి బిడ్డ ఇంతలో ఇప్పుడు మనం ఉంగరాలు ఆట అడుగుతున్నటువంటి దాంట్లో ఇది మాట్లాడతాం కదా నా చెవులు చూట్లు పడ్డాయి నా చోటు ఉన్నాయితే మేము ఊకనే ఊకపోయి వారికి సరే ఇప్పుడు మా తల్లి పిలిపించు మా తల్లి పిలిపించు తల్లి మాత్రం అడిగేది కదా సరే మంచిది వారికి తల్లి ఇదే పొదిగే ఉన్నా నమస్కారం చల్లగా వారు తెలుసుకున్నారా సరే తల్లి నేను నా తోటి బారులతో నేను ఒక వార్త తెలుసుకొని ఆటలాడుకున్న ఒక మాట వచ్చింది ఏమి మాట కుమారా ఆ మాటకి ఏదో నువ్వు సమాధానం చెప్పగలవా తల్లి తప్పకుండా చెప్పగలదు జయగా మాటకి ఇట్లే నిమ్మలు కల్లమ్మ కల్లెల్లమ్మ నా తోటి బాలతో ఆటలాడుకుంటున్నా ఇటు మారే దొరికింది కదా అది ఎటువంటి అనుకుంటున్నావా ఇట్లేని చెట్టు ఎట్లా వచ్చింది కాయలేని పట్టు ఎట్లా పడింది మరి వర్షం లేకుండా చెరువెట్ట నిండింది మరి తండ్రి లేకుండా కొడుకెట్ల పుట్టింది అనేది అక్కడ వచ్చినటువంటి ఉన్నది కాబట్టి దానికి సమాధానం చెప్పును తల్లి రామ రామ కుమార పరశురామ ఎలాంటి మాటలు ఇచ్చేవి ఎలాంటి మాటలు అంటే కుమారా నేను ఎనకూడని మాటలు ఇస్తున్నాను కదా జయ మాతాకి జయ జయ నీలో జగతిలో జయ చెప్పులుంటారమ్మ జయ నీలో జగతిలో జయ కోలంటారమ్మ జయ నీలో జగతిలో జయ చెప్పులుంటారమ్మ జయ నీలో జగతిలో జయ కోలంటారమ్మ జయ నీలో జగతిలో జయ నీని ముందు బేబీ జయ
రేణుకాదేవి, చెప్పు ఈ కుమారా. జగత్తులో ఎక్కడ చూసినా ఎవరు చూసినా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మరి నువ్వు ఒక్కదాని ఉన్నావు, నా తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పు. జై వీరాంజనేయ స్వామికి పుత్రకానికి బుద్ధులు పోని ఎవరు చెప్పినరురా పుత్రకానికి బుద్ధులు పోని ఎవరు చెప్పినరురా పోని ఎవరు చెప్పినరురా పుత్రకానికి బుద్ధులు పోని ఎవరు చెప్పినరురా పుత్రకానికి బుద్ధులు ఇష్టముగనన్నడిగింది చిన్నగానిలు కన్నా కొడుకా ఇష్టముగనన్నడిగింది చిన్నగానిలు కన్నా కొడుకా ఎంతో అల్లారు నేను కలిపిస్తున్నాను. నీవు ఇలాంటి మాటలు మాట్లాడుతా నీకు ధర్మం కాదు కుమారా. జై రేణుకా మాతాకి అమ్మలో నా తోటి వారు ఆటలాడే వచ్చినారే, 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 అమ్మలో నా తోటి వారు సమ్మతితో నాదో ఓడి చాలా మాటలన్నారమ్మా, సమ్మతితో నాదో ఓడి చాలా మాటలన్నారమ్మా, సమ్మతితో నాదో ఓడి పుట్టరాజే పుట్టరాజో కాలిపోని మాటలు బట్టి 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 పుట్టరాజే పుట్టరాజో. జై రేణుకా మాతాకి. ఓ అమ్మ, నా తోటి వాళ్ళు ఆటలలో ఓడిపోయి నానా రకాలుగా అన్నారు. మరి నేను ఉత్తరాజు ముసల్దాన్ తోటి తల్లి లేక పుట్టిందని చెప్పి అది రేపు రేపున పేరు పెట్టి తిట్టింది కాబట్టి నా తండ్రి చాడలు ఇప్పుడు తెలుపమ్మా. జై వీరాంజనేయ స్వామికి నాన్న వార్తలు చెప్పేదాను, నా ఇన్నా పొంచేయలారా నాన్న వార్తలు చెప్పేదాను, నాయన పొంచేయలారా నాన్న వార్తలు చెప్పేదాను, నాయన పొంచేయలారా నాన్న వార్తలు చెప్పేదాను, నాయన పొంచేయలారా నాన్న వార్తలు చెప్పేదాను. ఉప్పు పెట్టి పూజ పాలు తాగి పరుండ పెడతా, ఉప్పు పెట్టి పూజ పాలు తాగి పరుండ పెడతా, పాలు తాగి పరుండ పెడతా, బుజ్జగించి ఉప్పు పెడతా, పాలు తాగి పరుండ పెడతా. కుమారా పరశురామ, ఇప్పటి వరకు ఆటలాడి అలసిపోయి ఇంటికి వచ్చినావు. స్నానం చేసి సంధ్య వాసుకుని కూర్చుండి అన్నం తిన్నట్టుంటే మీ నాన్న వార్తలన్నీ గుర్తుంగా చెప్తా కుమారా. జై రేణుకా మాతాకి. నాన్న వార్తలు చెప్పేదాకా సంసారము చేయాలమ్మా, వార్తలు చెప్పేదాకా సంసారము చేయాలమ్మా, వార్తలు చెప్పేదాకా సంసారము చేయాలమ్మా, వార్తలు చెప్పేదాకా సంసారము చేయాలమ్మా, వార్తలు చెప్పేదాకా వార్తలు చెప్పేదాకా తల్లి అన్నము రెండోనమ్మా, తండ్రి వార్తలు తెలిపేనాక. తల్లి రేణుకాదేవి, నాన్న వార్తలు చెప్పేంత వరకు నేను స్నానం చేయను, అన్నం చేయను. నువ్వు వెంటనే నాన్న వార్తలు తెలుపు. జై వీరాంజనేయ స్వామికి తొందరేమీ కలిగే నీకు, ముందుగాలు గుర్తేయలారా తొందరేమీ కలిగే నీకు, ముందుగా నిలుగన్నా కొడుక తొందరేమీ కలిగే నీకు, ముందుగా నిలుగన్నా కొడుక తొందరేమీ కలిగే నీకు, ముందుగా నిలుగన్నా కొడుక తొందరేమీ కలిగే నీకు, ముందుగా పోచెయ్యారా ముచ్చటన్నా తెలిపేదాను, ముందుగా పోచెయ్యారా ముచ్చటన్నా తెలిపేదాను, ముందుగా పోచెయ్యారా ముచ్చటన్నా తెలిపేదాను, ముందుగా పోచెయ్యారా ముచ్చటన్నా తెలిపేదాను, ముందుగా పోచెయ్యారా. నువ్వు ముందుగా భోజనం చేయి కుమారా, నీకు వివరంగా చెప్తారు మీ తల్లి జాడాలని. జై రేణుకా మాతాకి. పోరాడాలి జైలో చేతిలో నన్నన్నారమ్మా తండ్రిని పోరాడాలి, చేతిలో నన్నన్నారమ్మా తండ్రిని పోరాడాలి, చేతిలో నన్నన్నారమ్మా తండ్రిని పోరాడాలి. తండ్రి తెలుపావమ్మా, తెలుపావచ్చే తండ్రిని పోరాడాలి,
నాకు తండ్రి పూర్ణం అని చాలా మంది ఒంటొంటిగా మాట్లాడుతున్నారు. మరి నా తండ్రి ఎక్కడున్నాడు? నా తండ్రి ద్వారా చెప్పమ్మా. జై విరాజనే స్వామికి నీకు తండ్రి లేడు కొడుకా పరమశివమా. నీకు తండ్రి లేడు కొడుకా లోకంలో నా మాట వినరా. నీకు తండ్రి లేడు కొడుకా లోకంలో లోకులన్న మాట నిజమే. నీ తండ్రి చనిపోయిన తర్వాతనే కన్న కుమార జయ రేఖ మాతాకి విత్తనం పూలేని మొలక చెట్టు ఎక్కడ మొలకలు ఎల్లి విత్తనం పూలేని నా కన్న కొట్టేసింది నేను కుమార పరశురామ ఒక కన్న తల్లితో మాట్లాడే మాటలే కాదు ఇవి. జై వీరాంజనేయ స్వామికి తండ్రియు మరణించిన పిదప నాయన పరశురామ తండ్రియు మరణించిన పిదప నిమ్ములాగన్నారా కొడుకా గర్భమంతుర మోసి దిగదరా తొమ్మిది మాసంబులు నాదు గర్భమంతుర మోసి దిగదరా. పరశురామ మీ యొక్క తండ్రి గారు జరిపిన పిదప 9 మాసములు నా గర్భమందులో పెంచి మిమ్మల్ని కన్న కుమార ఇలాంటి మాటలు అంటే నీకు న్యాయం కాదు బిడ్డ. నీవు ముందరాలవై నువ్వు మమ్మల్ని కానీ ఈనంపాలు చేసి మా తండ్రి జాడని చెప్పుకోండి చెప్తలేదు. నిన్ను నా గత కొట్టని చేతులు చేసేది ధరణి
పరశురాముడు నన్ను నానా హింసలు పెట్టుచు నన్ను బ్రతికించడానికి లేడు కదా, నేను ఏమి చేయదు. కుమారా పరశురామ, నన్ను వదిలిపెట్టు కుమారా. చెలిమని అమ్మా, నా యొక్క కుమారుడైన పరశురాముడు నా యొక్క నలుగురు సహోదర కుమారులు ఎక్కడున్నారో కానీ నా వద్దకు తీసుకురావన్నా. రాజయ్య సాధాకి తల్లి రేణుకాదేవి, ఇప్పటికైనా నా తండ్రి వార్తలు చెప్పుము, లేదా నా కథ పొడిల చేత నిన్ను పరిగావించదని. నాకు తెలియదు కుమారా, ఎన్నిసార్లు చెప్పినా గానీ పదే పదే అదే మాట పలుకుతుంది. నేను ఎక్కడని చెప్పదు కుమారా. జై వీరాంజనేయ స్వామికి. ఏమయ్యా ఓ సుబ్రానాదా, నాకు ఎరుకాలేదురా పరశురామా, ఏమయ్యా చాలా తెలుపుదు నీ తండ్రి జాడలు కుమారా పరశురామ. స్వామికి. పరశురామ, మీ తండ్రి జాడు నాకు తెలియదు కుమారా, నన్ను వదిలిపెట్టుము. జయ రేణుకా మాతాకి. ఉండవై కన్నా తండ్రి వార్తలు చెప్పేంత వరకు నిన్ను విడిచిపెట్టను. నా పేరు పరశురాముడే కాదు. జయ వీరాంజనేయ స్వామికి. ఏమయ్యా ఓ ప్రాణనాదా, ఓర్వలేనయ్యా రాముని బాధ,
తండ్రి. చెప్పు కొడుకులంటీనయ్య కొడుకులు కొడుకులు కొడుకులంటీనయ్య కొడుకులు కొడుకులు ఈ కొడుకులందరినీ కొట్టి చెయ్యాలి. పూర్వలేనయ్య రాముని బాధ ప్రాణనాథ, నేను వద్దన్నా కానీ మీరు వద్దన్నా కానీ నాకు కొడుకులు కావాలని నేను కోరుకుంటుని ఈ యొక్క కొడుకులను కానీ ఇలాంటి దెబ్బలు పడటం నాకు తరమైతే లేదు ప్రాణేశ్వర. ఈ యొక్క పరశురాముని బాధలకు నేను వదలలేకపోతున్నాను ప్రాణేశ్వర. కుమార పరశురామ, నన్ను వదులు బిడ్డ. దుర్మార్గురాల జయరేత మాతాకి దుర్మార్గురాల నా తని జాడలు నాకు తెలుపు, లేకుంటే ఎదురుగా ఈ జనులు చూడగా ఈ తలను రెండుగా నా గొడవ గుడలి చేత ఒక కన్న తల్లి పైన ఇంత పగ పెంచుకున్న న్యాయం కాదు కుమారా. జయ మాతాకి తల్లి నా నా తండ్రి ఎక్కడున్నారో తెలుపు అంటే నువ్వు నానా విధాలుగా చెప్తున్నావు. నా తండ్రి వార్తలు చెప్పినంత వరకు నేను విడిచిపెట్టాను. నేను నా గండ్రగొడ్డల చేత వధించదగాక. జయ వీరాంజనేయ స్వామికి. పుత్ర నన్ను తుంచుటాకును కుమార పరశురామ, పుత్ర నన్ను తుంచుటకును నీకు మేలు కాదురా కొడుకా. పుత్ర నన్ను తుంచుటకును నీకు మేలు కాదురా కొడుకా. చెప్పు ధన్యవాదాలు. దుర్బుద్ధులు ఎలా కలిగే దుర్బుద్ధులు ఎలా కలిగే చాలా ఏది ఏమి పలికేదావు, ఏది ఏమి పలికేదావు, మెచ్చరు రాజనులు నిన్ను.
స్వామికి కుమారా పరశురామ, ఈ తండ్రి చాడలు నాకు తెలియదు అనగా కూడా నన్ను ఎన్నో బాధలు పెట్టి చిత్ర హింసలు పెడుతున్నావు కుమారా. నేను మీ తండ్రి చాడలు నేను చెప్పలేదు కుమారా, నన్ను వదిలిపెట్టును. జయ రేణుకా మాతాజీ. అన్నో మిన్నే కదలున్నావు, అన్నో మిన్నే కదలున్నావు, అన్నో మిన్నే కదలున్నావు, అన్నో మిన్నే కదలున్నావు. నీవు నా తండ్రి వార్తలు చెప్పు అంటే నువ్వు నానా విధాలుగా మాట్లాడుచున్నావు. నువ్వు ఏమరుగునగన్నావు, ఎట్లగన్నావు అనేది చెప్తలేవు. నిన్ను విడిచిపెట్టను కాక. జయ వీరాంజనేయ స్వామికి. పుత్ర కోపము చాలించుమురా నాయన కుమారా పరశురామ, పుత్ర కోపము చాలించుమురా చిత్రముగా గన్నా కొడుకా. పుత్ర కోపము చాలించుమురా చిత్రముగా ఉన్నది పుత్ర. నన్ను వదిలిపెట్టు కుమారా. సరగుణ పెంచిన కన్న ఎల్లిర నేను, సరగుణ పెంచిన కన్న ఎల్లిర నేను, పరశురాములు నిన్ను జనులు చూడగన్నా. పుత్ర నా పైన కోపము చాలించుమురా, నిన్ను ప్రజలు చూడంగా పతివతనై సత్యానానికి నాన్న కోల్మారా నిన్ను. నీవు తండ్రి వార్తలు చెప్పు అంటే నానా విధాలుగా తెలుస్తున్నావు కదా. నిన్ను నా గండకొట్టల చేత నిన్ను బలిగావించదను. అయ్యో కుమారా, నీ యొక్క గండకొట్టలి భారం, నీ కాలు భారం నేను మోయలేకున్నా తండ్రి. నా కాలు తీయము తండ్రి, నన్ను వదిలిపెట్టు కుమారా. ఓ తల్లి రేణుకాదేవి, నీవు తండ్రి మాటలు చెప్పుమంటే నానా విధాలుగా చెప్తున్నావు కదా. ఇప్పుడే నేను ఈ కాలగృహంలో వేసి నేను ఇప్పుడు వెళ్ళగాక. ఒరే సేవక స్వామి, ఇప్పుడు మా తల్లి అయిన రేణుకాదేవి ఎన్ని విధంలో చేసినా కూడా మా తండ్రి వార్తలు చెప్తలేదు. ఇప్పుడు మాత్రం దీన్ని మాత్రం విడవకుండా ఆ కాలక్రమంలో వేసి తాళం వేయము. నీవు మీ యొక్క తమ్ముల దగ్గర చెల్ల దగ్గర వేస్తావా? మా తమ్ముల దగ్గర నేను పోయేస్తా. ఒకవేళ మా తల్లి తప్పించుకోపోయినట్టయితే మా తల్లికి ఏ గతి పట్టిందో ఆ గతి నీకు పట్టును కాక. మరి మర్చిపోకుండా మా తల్లిని తీసుకుపోయి ఆ కాలక్రమంలో వేయము. వేస్తా సార్, మీరు పోయిరా. జయ రేణుక మాతాజీ. నేను ఏమి చేయడాను? నన్ను నా యొక్క కుమారుడు ఈ యొక్క కాలాగృహం లోపల బంధించనని చెప్పబట్టాను. ఈ యొక్క మంత్రి గారి కళ్ళు తప్పి నేను ఇక్కడికి వెళ్ళి ఏ ఇంటి లోపల తలదాచుకోవలేదు. నేను ఇప్పుడే వెళ్ళేదాను కాక. జయ వీరాంజనేయ స్వామికి. అడవిగా సీనా వెన్నెల, అడవిగా సీనా వెన్నెల, ఆయనేవో తెలియాలారా.
కదా. పుత్రులాయి పుట్టినాకు శత్రులాయి తేరినారమ్మా. పుత్రులాయి పుట్టినాకు శత్రులాయి తేరినారమ్మా. రామనన్ను బ్రోవాలేరా. ధరణి ఎల్లాము పల్లి రామనన్ను బ్రోవాలేరా. స్వామి వాడు నన్ను బ్రతకానియడు. వీరాంజనేయ స్వామి వాడు నన్ను బ్రతకానియడు. నా యొక్క ప్రాణనాథుడు మరణించినది మొదలుకోను నా యొక్క కుమారుడు పరశురాముడితో లేని బాధలు పడుతున్నాను. వాని బాధలకు తప్పుకొని ఈ విధంగా పోతుంటే ఇక్కడ కోస దూరం లోపల ఒక తాటికమ్మల గుడిసె కనబడుతున్నది. అక్కడికి పోయినట్టుంటే నాకేమన్నా స్థలం దొరుకునో ఏమో, అక్కడికి పోయేదారు కాక. జయ వీరాంజనేయ స్వామికి.